మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లాను వేల కోట్ల రూపాయలతో అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ నగర్ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జన్మదిన వేడుకలను పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లాను వేల కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ నగర్ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జన్మదిన వేడుకలను పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు బెంచీలను బహుకరించారు. ఈ సందర్భంగా గోపగాని వెంకటనారాయణ మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేశారని, అలాగే సూర్యాపేటకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చారని ఆయన తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలో మహాప్రస్థానం నిర్మించారని, పట్టణంలో అనేక వార్డులలో పార్కుల నిర్మాణం చేశారని, ప్రతి వార్డులో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చేశారని, మెయిన్ రోడ్ విస్తరణ చేశారు. సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం అంటే అందరికీ పండుగ రోజని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వార్డులోని దాదాపు 400 ఇళ్లకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరా బాలసైదులు గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, వెన్న శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష్, ఎల్గూరి రాంబాబు గౌడ్, మట్టరాజు యాదవ్, బొల్లెద్దు జానీ, షకీర్, వార్డు నాయకులు వెంకన్న, రమణ, శంభయ్య, రహీం, బిట్టు శివ, విజయ్, నవీన్, వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు. నువ్వు మొదలు బ్లడ్ కూడా పెట్టా. ఓకే డన్. అదొస్తారా అదే ముందుకురా. సభ్యులు, మన అభివృద్ధి ప్రదాత, ఉద్యమ నాయకుడు, జననేత జగదీష్ అన్నకు జన్మదిన సందర్భంగా ఈరోజు సూర్యాపేట యువజన నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి, మిగతా వారి మిత్ర బృందం అందరూ కలిపి ఈరోజు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఉదయం నుండి పూజలు, అన్నదానాలు, మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, మరి రోగుల పళ్ళ పంపిణీ కార్యక్రమాలు, వస్త్రదానాలు, అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాడవాడన మరి పట్టణంలో కానీ, మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు జననేత జగదీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వారికి నిండు నూరేళ్ళు ఆయుర్వేదాలు ఉండాలని, ఇంకా భవిష్యత్తులో వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసే వరకు మరి వారు కూడా మరి ఇంకా 4 పర్యాయాలు ఇంకా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి సేవ చేసి అభివృద్ధి పదంలో ముందు నడిపించే విధంగా మనందరం కూడా వారికి ఆశీస్సులు అందించాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.
శుభములు తెలుపుతూ ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి చక్కగా విచ్చేశారు. మా పాఠశాలకి చాలా గొప్ప మనసుతోని మరి బహూకరించినటువంటి ఈ యొక్క మరి డెస్క్ బెంచ్ విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి. ప్రేమ పతాకం చేతగుని ప్రగతి పదంలో ప్రయాణిద్దాం. హృదయంతో మెలగాలి. కూలీ రైతు బహుమతుల ప్రదానం చేయవలసిందిగా కేకులు ఇచ్చి అందరికి తల పీసి పెట్టిస్తారా తీసుకున్నాను రెండు సార్లు తీసుకోండి బాక్స్ ఇప్పుడు కేక్ తర్వాత చాలా అర్థం కావాల్సింది ఉంది నాకు. మన సూర్యాపేట శాసనసభ్యుడు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా, ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి ముందుగా వారికి శుభాకాంక్షలు చెప్తాం. హ్యాపీ బర్త్డే టు యూ జగదీష్ అన్న. అందరూ అండి. అయితే వారి గురించి ఒక 2 నిమిషాలు మీరు అంటే వేదిక మీద ఉన్న ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా, సూర్యాపేట నియోజకవర్గ పెద్దలు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ గారు మరియు మాజీ కౌన్సిలర్స్, పెద్దలందరూ